తెలుగు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును ఎందుకు కలవలేదు? 18న సమావేశం అంటూ ఎందుకు ప్రచారం చేశారు? తర్వాత ఎందుకు మానేశారు? చంద్రబాబు బిజీ అని చెప్పారా? ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడిందా? లేకుంటే మరో కారణమా? అసలేం జరిగింది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. ఇటీవల పవన్ హెచ్చరికల నేపథ్యంలో సినీ ప్రముఖులు స్పందించారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు. అందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని వార్తలొచ్చాయి. ముందుగా పవన్ను కలిసి ఆయనతో పాటు సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. సినీ పరిశ్రమ విస్తరణ, పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారని, ప్రధాని మోదీ విశాఖ వస్తున్న తరుణంలో అవకాశం లేదని కలిసేందుకు సీఎంఓ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే కార్యక్రమం వాయిదా పడినట్టు సమాచారం. ఇటీవల జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం నుంచే సినీ ప్రముఖుల వ్యవహార శైలిపై ఘాటైన లేఖ విడుదలైంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12 విడుదల కావాల్సి ఉంది. కానీ కొందరు సినీ పెద్దలతో పాటు ఎగ్జిబిటర్లు సమావేశమై జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేపట్టడానికి నిర్ణయించారు. ఈ వార్త బయటకు రావడంతో పవన్ సీరియస్గా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తాము పరితపిస్తుంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సీఎంను ఇంతవరకు మర్యాదపూర్వకంగా కలవకపోవడం ఏమిటని సినీ ప్రముఖులను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ఎవరికి వారుగా స్పందించారు. చివరికి సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే చంద్రబాబును కలిసేందుకు మంత్రి కందుల దుర్గేష్ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు సీఎం బిజీగా ఉన్నారని చెప్పి సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ విషయంలో వర్గాలుగా విడిపోయినట్టు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమతుల్యం పాటించడం కష్టతరంగా మారింది. సీఎంను కలిసి ఎందుకు ఒక జాబితా రూపొందించారు. ఆ జాబితాలో ఏకంగా 70 మంది పేర్లు రాశారు. అయితే అంతమంది వెళ్లి కలవడం కుదిరే పని కాదు కదా. అలాగని జాబితాను కుదిస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. తెలుగు అగ్ర కథానాయకుల కుటుంబ సభ్యులు ఈ జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. దీనిపై అభ్యంతరాలు రావడంతోనే జాబితాను కుదించే పనిలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రితో సమావేశం వాయిదా పడినట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిశారు. చిరంజీవి నేతృత్వంలో పెద్దలంతా కలిసి నాడు టికెట్ల ధరల పెంపు విషయంలో వినతులు అందించారు. అయితే అప్పట్లో నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి వారు గైర్హాజరయ్యారు. వారిని ఆహ్వానించలేదని అప్పట్లో ప్రచారం నడిచింది. దీనిపై బాలకృష్ణ కూడా విభిన్నంగా కామెంట్ చేశారు. అయితే మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా సినీ ప్రముఖులను కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 21న విశాఖలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అది పూర్తయితే కానీ సినీ ప్రముఖుల భేటీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.